అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కళ్యాణ లక్ష్మి ఏం జరుగుతుందో ఒకసారి పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. గత పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ పెట్టిన తర్వాత సంవత్సరానికి కాదు, పిల్లలు పుట్టినా కూడా ఆ డబ్బులు వచ్చేవి కావు. కానీ నేడు అప్లికేషన్ పెట్టిన 3 నెలల లోపట్నే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పాల్గొండలు చూసినట్టయితే ప్రజలందరూ గమనించాలా, దాదాపు మండలాల వారీగా మీకు స్టేట్మెంట్ ఇస్తా. నవంబర్ 2వ తారీఖున ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇప్పటికి కూడా ప్రజలకు పంపిణీ జరగలేదు. ఆయనకు రాజరిక పోకడలు అలవాటు అయిపోయినాయి. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు ఆయనకు చెక్కులను పంపిణీ చేసేటువంటి సమయం లేదు. దాన్ని మేము ప్రోటోకాల్ ఉల్లంఘించొద్దని నిర్ణయం తీసుకొని వెయిట్ చేసినాం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మరి మీ ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అని ప్రశ్నిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి నేను బహిష్కరిస్తున్నా అని చెప్తున్నాడు. మరి 3 నెలల నుంచి ఏం చేసినావు, ఏడగడ్డి వీక్నామని అడుగుతున్న ప్రశాంత్ రెడ్డి. ప్రజల్ని ఇబ్బంది గురి చేయకు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు. నిన్ను గెలిపించినందుకు మేము నీ మీద ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కక్ష పెట్టుకోకుండా నీ ప్రోటోకాల్ కు మర్యాద ఇవ్వాలని ఇప్పటి కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు. కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు ప్రజలని అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ప్రశాంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకొని నువ్వు గెలిచినందుకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల సమస్యలను తీర్చు. కానీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చూసినావు వీడియో రికార్డు, ఏమని రెచ్చగొడుతున్నావు, ఎక్కడికక్కడ నిలదీయండి అని రెచ్చగొడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇండ్లు ఇవ్వలేరు. ఎలక్షన్లు వచ్చినావు, ఖాళీ పత్రాలు ఇచ్చినావు, ప్రజలను మభ్య పెట్టి గెలిచినావు. అమాయకమైన ప్రజలు కొంత తేడాతో విజయం వచ్చింది. కానీ మేము అట్లా లేదు. ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి వారి ఆదేశాల మేరకు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఆ యొక్క పథకాలన్నీ అందాలంటే మీ వాళ్ళు మా వాళ్ళ ఆఫీసర్లకు కూర్చొని ఆఫీసర్లకు పనిచేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ప్రజల్ని ఇబ్బంది గురియకు. నువ్వు రెచ్చగొట్టడం వల్ల అక్కడక్కడ ప్రజా పాలన ఏవైతే ఈ శిబిరాలు నడుస్తున్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉన్నది. ఆఫీసర్లందరూ ఇబ్బంది గురైతే, ఆఫీసర్ల మీద దాడి జరిగితే ఈ యొక్క పేద ప్రజల యొక్క అర్ధనాదాలు ఆఫీసర్లకు చేరుకోలేవు. ఎందుకంటే పథకాలు ఇచ్చేవాళ్ళు వారే. మీరు గెలిచింది కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలను. అట్లీస్ట్ ప్రభుత్వ ఉద్యోగులన్నా పనిచేసుకునే అవకాశం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. లేకుంటే నువ్వు కాన్స్టిట్యూన్సీ తిరగలేవని మీకు హెచ్చరిస్తున్నాం. నువ్వు ప్రజల్ని డిస్టర్బ్ వేస్తే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఊరుకోదు. ఇప్పటికి ఏ రోజు కూడా నీకు ఇబ్బంది కలిగించాలని మేము అనుకోలేదు, భవిష్యత్తులో కూడా అనుకో. కానీ నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఊరుకోదు. గతంలో ఎవరైనా వస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసేవారు. కానీ సంవత్సరం అయింది, ఈ రోజు ఇప్పటికి ఎవరు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తలేం. పథకాలన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు దయచేసి మీ ప్రభుత్వం లేదు, మీకు అధికారం లేదనేది పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని గెలిపించిండ్రు. మీరు వచ్చి గ్రామ సభల్లో పాల్గొనండి. మాకు పాల్గొనే అవకాశం లేదు, నాకు పాల్గొనే అవకాశం లేదు. మీరు ప్రజలకు పాల్గొని ప్రజల అవసరాలను తీర్చి ఆఫీసర్లతో పనిచేయించండి ఇక్కడ. అంతేగాని ఆఫీసర్ల మీద కుసిగొలిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మీకు హెచ్చరిస్తున్న ప్రశాంత్ రెడ్డి గారు. మరి గతంలో కూడా జరిగినాయి కొన్ని, చెప్పకూడదు బాధాకరమైన విషయం. నువ్వు ఎప్పటి సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు.
లింబాద్రి గుట్టలో. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.